హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియో ఏంటంటే కొండగట్టు వీడియో అన్నట్టు. మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చూసినారు కదా, వేములవాడ వెళ్ళినాము అనేది. సో వేములవాడ నుండి అయితే కొండగట్టుకు వచ్చినాము. వేములవాడ నుండి కొండగట్టుకు 1 అవర్ జర్నీ ఉంటుంది. సో వేములవాడ వెళ్ళిన 90% మంది అయితే కొండగట్టు కూడా వస్తారు. మేము కూడా వేములవాడ వెళ్ళిన ప్రతిసారి కొండగట్టుకు వస్తాము. సో ఇప్పుడైతే కొండగట్టుకు వెళ్తున్నాము. వేములవాడ నుండి కొండగట్టుకు వెళ్ళే మధ్యలో నల్గొండ ఉంటుంది. నల్గొండ దగ్గర నరసింహస్వామి. సో మేమైతే పైకి ఎక్కలేదు, కానీ కిందనే దర్శనం చేసుకొని మొక్కేసి మళ్ళీ కొండగట్టుకు అయితే స్టార్ట్ అయిపోయినాము. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫైనల్లీ 1 అవర్ తర్వాతనైతే కొండగట్టు రీచ్ అయినాము. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 5 అట్లా అయింది. సో వెళ్ళిన రోజే దర్శనం చేసినాము, దేవుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము. మేము వెళ్ళింది సాటర్డే, చాలా మంది ఉండే. కొండగట్టు అనగానే గుర్తొచ్చేది కోతులు. ఎటు చూసిన కోతులే. కొంచెం భయం పట్టింది, కానీ మంచిగా అనిపించింది అవన్నీ చూస్తే. ఇప్పుడైతే కోనేరు దగ్గర స్నానం చేసి తర్వాతనైతే దర్శనంకి వెళ్ళినాము. పాపం మా దేవన్స్ అయితే చాలా భయపడ్డాడు. ఇంకా వాళ్ళ పప్ప కొంచెం బుదురుకిచ్చుకుంటా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ స్నానం అయితే చేస్తున్నాడు. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మధ్యలో భజన ఉంటుంది, చాలా మంచిగా అనిపించింది. చాలా సంవత్సరాల తర్వాత నేను కూడా విన్నా, మంచిగా అనిపించింది నాకైతే. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. మేమైతే ఆ ఈవినింగే దర్శనం చేసుకున్నాము. గుడి 8:30 వరకు ఓపెన్ ఉంటుంది, తర్వాత క్లోజ్ అవుతుందట. గుడి క్లోజ్ అయిన తర్వాత భజన ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చూడండి. మా అత్తమ్మ గుండు చేయించుకుంది కొండగట్టులో. ఫోటో తీస్తున్నా కావచ్చు అని చూస్తుంది పాపం. దర్శనమైన తర్వాత కొద్దిసేపు పక్కనే కూర్చొని ఇంకా వెళ్ళినాము. ఇది పాత కోనేరు అంట, ఇప్పుడు అది కొత్తగా కట్టిండ్రు. ఇది అప్పట్లో ఉండేనట కోనేరు. సో దర్శనం అయితే అయిపోయింది. తర్వాత ఏముంటుంది, తిరగడం జాతరలో. సో జాతరలో కూడా తిరిగేసినాము. ఈ కోతులు అయితే పక్క నుండే పోతున్నాయి. అసలు చాలా భయం వేసింది, కానీ మనం ఏమనకపోతే అవి కూడా ఏమన్నాయట పాపం. మంచి కోతులు.
ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ హనుమాన్ గుడి వెనకాలే ఉన్న బేతల స్వామి దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ మొక్కుకొని, ఇక్కడ ఏంటంటే కోడులు కానీ మేకలు కానీ అట్లా కోస్తారు. మేమైతే కోడి కోసినాము. కోసి అక్కడే పక్కన వంట వేసుకొని తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. మేము ఇక్కడ పక్కన వంట చేసుకుంటున్నాము. పైన రేకుల షెడ్ పైన కోతులు ఆట చూడండి. అసలు అవి ఎంత అటు ఇటు ఉరుకుతున్నాయో వీటిని చూసుకుంటూనే ఉన్నా. నేనైతే భయంకి ఇక్కడ మీదకి వచ్చి పడతాయో అని చెప్పి. సో ఇంకా మా వంటనైతే అయిపోయింది. ఇంకా తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. సో ఇది ఫ్రెండ్స్ వీడియోనైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.